నిన్న అపన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్, ఒక గోడ కూలి, అంటే భారీ వర్షాలు, దాదాపు 70 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక గోడ కూలి క్యూలైన్ దగ్గర, కార్నర్లో ఉన్న క్యూలైన్ దగ్గర కూలిపోయి ఒక 7 చనిపోయారు. చాలా దురదృష్టకర ఘటన. అంటే భారీ వర్షాలు పడితే గోడ కూలిపోవడం, అది కూడా కొత్త గోడ కూలిపోవడం ఏంటి అనే విమర్శలు ఖచ్చితంగా వస్తున్నాయి, ప్రశ్నలు వస్తున్నాయి. అలా వర్షాలకు గోడ కూలిపోతే చాలా చోట్ల చుట్టుపక్కల కూడా కూలిపోవాలి. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక లోపం జరిగింది, ఒక నెగ్లిజెన్స్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించారు. 72 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒక IAS, IPS అలాగే ఇంజనీరింగ్ నిపుణులతో కలిపిన విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పారు. సరే, 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం, అలాగే ప్రధాని కూడా స్పందించారు. వారు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంటే ఇక్కడ డబ్బుతో ప్రాణాలేమి తిరిగి తీసుకురాలేము. కానీ జరిగిన దురదృష్టకర ఘటనలో తాజాగా వివాహమైన వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన 9 చనిపోయారు. అయితే ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అనేది కమిషన్ తేల్చాలి. కానీ మనకు వస్తున్నది ఏంటంటే 2023లో కూడా చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లు సరిగ్గా చేయకప్పుడు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఈవోగా త్రినాథ్ అనే అధికారి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే త్రినాథ్ ఈవోగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ అధికారులు ఎవరుండాలి, ఎవరుండకూడదు, కొంతమంది సెలవుల్లో వెళ్ళడం, ఈ క్లియర్ నెగ్లిజెన్స్ అయితే ఒకటి కనిపించింది. సరే, దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుని తీరాలి. ఇక జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ప్రమాదాలు ఎక్కడ జరిగినా లేకపోతే మరణాలు ఎక్కడ సంభవించినా వెంటనే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన, ఆయనకి హక్కు ఉంటుంది. అయితే హక్కుతో పాటు బాధ్యత ఏమిటి అనేది కూడా, అంటే ఎప్పుడు ఏం మాట్లాడాలి, ప్రమాదం జరిగినప్పుడు ఏం మాట్లాడాలి, దాన్ని రాజకీయం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు. రాజకీయ నాయకులు అంటే రాజకీయమే చేస్తారు, అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా చేయకూడదని ఎవరు చెప్పరు. కానీ ఏదో ఒక మరణాలు, ఏదో ఒక ఉపద్రవం సంభవించినప్పుడు మాత్రమే అక్కడికి చేరిపోయి రాజకీయాలు చేసే నైజం జగన్ ఎందుకు వంట పట్టించుకుంటున్నాడు, లేకపోతే ఆయనకి అదే కలిసి వస్తోందా? గతంలో కూడా చర్చ జరిగింది. సార్, ఆయన వచ్చి ఏమంటాడు అంటే 25 లక్షలు ఏమిటి, ₹1 ఇవ్వాలి. గతంలో నేను LG పాలిమర్స్ జరిగినప్పుడు మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ₹1 ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి ప్రభుత్వంలోకి వచ్చాక మిగతా అమౌంట్ మేము ఇస్తామని. మంచిదే, బాగుంది, ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఎంతో కొంత ప్రకటించి ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉంటే ఇవ్వకూడదని ఏం లేదు. అలాగే గతంలో పార్టీ కార్యకర్త లింగయ్య చనిపోయినప్పుడు అక్కడికి వచ్చారు, రాజకీయం చేశారు, వాళ్ళకు కూడా ఏం ప్రకటించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి పరామర్శకు వెళ్తే అక్కడ బాధ్యతలు తీసుకుంటారు, బాధ్యుల గురించి మాట్లాడుతూ ఎంతో కొంత ఆయన స్థాయిలో ప్రభుత్వం తరఫున కాదు పర్సనల్గా కూడా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలవాట్లేదు. ఇది పక్కన పెడితే ప్రమాదాల గురించి నేను మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేం జరిగాయని. ఒక గోడ కూలిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఏంటి? ఆ గోడను ముఖ్యమంత్రి కట్టిస్తారా? చంద్రబాబు నాయుడు కట్టించారు ఆ గోడ? వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటారు. ఏది ఇక్కడ చాలా దురదృష్టకర ఘటన, ముందే చెప్పాను నేను. ఒక 7 చనిపోవడం, ఏదో భగవంతుని దర్శించుకుందాము, ఏడాదికోసారి జరిగే చందనోత్సవం అని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటారు, వస్తారు. నిర్లక్ష్యం ఉంది. ఎవరిది? అధికారులదా? తాజాగా గోడ కట్టిన ఎవరు బాధ్యులు, ఎవరు దాని కాంట్రాక్టర్, ఎవరు వాళ్ళు, ఎవరు బినామీగా ఉన్నారు, ఇవన్నీ తేలాలి, బయటకు రావాల్సిందే. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఏంటి? మీ హయాంలో LG పాలిమర్స్ ఘటన జరిగి ఎంతమంది చనిపోయారు? అనకాపల్లి దగ్గర ఫార్మా ఇన్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు? లేకపోతే కోవిడ్ హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారు అగ్ని ప్రమాదంలో? ఇలా 10 ఘటనలు చెప్తాను నేను. 10 మంది చనిపోయారు. మీరు రాజీనామా చేశారా? సరే, ఇక తిరుమల ప్రసాదం గురించి మాట్లాడతారు, అలాగే ఆలయాల పరిరక్షణ గురించి మాట్లాడతారు, హిందూ ధర్మం ఏమైపోతుందో అని బాధపడతారు జగన్మోహన్ రెడ్డి. కొద్దిగా వెనక్కి వెళ్దాం, 2019 నుంచి 24 మధ్య వెళ్తే ఎన్ని ఘటనలు జరిగాయండి? ప్రస్తుతం మనం చూస్తున్న అంతర్వేది ఘటన, అంతర్వేది రథం దగ్ధం అయిపోతే అప్పుడేం మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి, మాట్లాడలా. ఇఫ్ యూ వాంట్ మీ టు కోట్, 1 నుంచి 100 లేకపోతే 125 ఘటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల ధ్వంసాలు, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి తల నరికి చెరువులో పడేసిన ఘటన, అక్కడ అశోక్ గజపతిరాజు వెళ్తే ఆయన అరెస్టు, చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి వీలు లేకుండా తలుపులకు తాళాలు. అంటే ఇవి ఎట్లా మర్చిపోతారు అని. ఒకవేళ ఆయన మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు ఈ ఘటనలన్నీ. సీతాదేవి విగ్రహం ధ్వంసం, హనుమంతుడి విగ్రహం ధ్వంసం, ఇంకో చోట రథం ధ్వంసం, ఇలా అది కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఒకటి మాట్లాడే ముందు, ఒకరిని బాధ్యత తీసుకోవాలని అడిగే ముందు, మన టైంలో జరిగినప్పుడు ఏం బాధ్యతలు తీసుకున్నాం, లేదా దాని మీద ఏం చర్యలు తీసుకున్నాం. ఆయన ఏమంటారు, నిన్న ఏదో కమిషన్ వేసేస్తారు, ఈయన అధికారులే ఉన్నారు, ఈయన మోచేతి నీళ్లు తాగే వాళ్లే ఉంటారంటే
కమిషన్ వేసి దాని మీద చర్యలు తీసుకుని ఎవరి బాధ్యతలో వాళ్ళని శిక్షించకపోతే అప్పుడు మళ్ళీ మాట్లాడాలి. 72 గంటల్లో నివేదికమని చంద్రబాబు నాయుడు అడిగారు. ఎవరు బాధ్యులు? ఇవో త్రినాథ్ బాధ్యులా, లేకపోతే సెలవు మీద వెళ్ళిన అధికారులు బాధ్యులా? అసలు చందనోత్సవం జరుగుతుంది, అంత లక్షల మంది వస్తారని చెప్పినా కూడా క్రిమినల్ నెగ్లిజెన్స్తో బిహేవ్ చేసిన వాళ్ళు బాధ్యులా? అవన్నీ తేలాలి. దేవాదాయ శాఖకి సంబంధించి అధికారుల, లేకపోతే మంత్రి ఏం సమాధానం చెప్తారు, అవన్నీ కూడా అడగాలి, తప్పేం లేదు. ఇప్పుడు నిన్న ఆనం అక్కడికి వచ్చారు, ఏం జరిగింది అని మాట్లాడారు. హోంమంత్రి అక్కడే ఉన్నారు, పర్యవేక్షించారు. ఆమె కంట నీళ్లు కూడా పెట్టుకున్నారు, బాధపడ్డారు. ఎవరికైనా బాధేస్తుంది, ఎందుకంటే అమాయకంగా వచ్చిన భక్తులు చనిపోతే. జగన్మోహన్ రెడ్డి మొన్న పహల్గాం దాడి ఘటనలో టెర్రరిస్టులు అన్యాయంగా కాల్చి చంపేస్తే దాని గురించి మాట్లాడరా? ఒకటి కావల్లో మధుసూదనం, రెండోది విశాఖపట్నంలోనే చంద్రమౌళి ఉంటే మరి అక్కడికి వెళ్ళి పరామర్శలు చేసి మాట్లాడరా? పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు, జనసేన టీడీపీ కార్యకర్తలందరూ ఆ పాడి కూడా మోసి బాధ వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాలకు 55 లక్షలు ప్రకటించారు. భవిష్యత్తులో ఏం జరిగినా కూడా హెజిటేట్ చేయకుండా జనసేన ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి, మీకు రండి అని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారం, అంటే ప్రతి అంశాన్ని రాజకీయానికి వాడుకోవడం అనేది ప్రజలు గమనించట్లేదని బహుశా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. రాజకీయం చేయొచ్చు, రాజకీయం చేసే అంశాలు చాలా ఉంటాయి, రాజకీయ పార్టీలు రాజకీయం. జనోత్సవ నేపథ్యంలో ప్రసాద్ పథకంలో భాగంగా కొన్ని పనులు ఇటీవల చేపట్టారు. దాదాపు 11 కోట్లతో ప్రయాణికులు ఉండే హాలు, రిటైనింగ్ వాలు ఇవన్నీ నిర్మించేందుకు నిర్ణయించారు. సో అందులో జరిగిన క్లియర్ నెగ్లిజెన్స్, ఒక నిర్లక్ష్యం 7 నిండు ప్రాణాలు బలిగొంది. అంటే ఒక ప్రమాదాన్ని కూడా ప్రమాదంలా చూడకుండా వాళ్ళకి ఏం కావాలి, సరే మేము కూడా ఉన్నాం మీకు బాసటగా అని రాజకీయ పార్టీలు, పైగా గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక బాధ్యత, అలా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి చాలా హుందాగా ఉండేది. జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ముఖ్య నాయకులు, పూడి తిరుపతిరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు, కమలానంద భారతి స్వామీజీ, వారు ముగ్గురు ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం స్వామి, జ్యోత్స్న గారు, తిరుపతిరావు గారు. స్వామి, చాలా దురదృష్టకరం ఏంటంటే, అంటే భగవంతుడు ఈ దర్శనానికి వస్తారు, చక్కగా దర్శనం చేసుకుని కుటుంబంతో వెళ్ళాలా, జ్ఞాపకం మంచి జ్ఞాపకంగా ఉండాలనుకుంటారు. కానీ అనుకోని ఘటన జరిగింది. చాలా సందర్భాల్లో మనకి అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆలయాలకు వెళ్ళినప్పుడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడో ఏవో ప్రమాదాలు జరుగుతాయి. మరి అది ఆ సంకల్పాన్ని ఎలా చూడాలో మనకు తెలియదు, దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు నేను మాట్లాడడానికి. కానీ సరే, జరిగిన ఘటన మీద అయితే నిర్లక్ష్యం అనేది ఉంది. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు, 72 గంటల సమయం ఇచ్చారు పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి. ముందుగా ఈ ఘటన మీద మీ కామెంటు, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం స్వామి. చాలా దురదృష్టకరమైన సంఘటన. సింహాచలం దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దాదాపు తిరుమల తర్వాత సింహాచలానికి ఉండేటువంటి విశేషము తూర్పుగోదావరి జిల్లా నుంచి అటు ఒరిస్సా వరకు కూడా సాధారణమైనటువంటి భక్తులు వచ్చేటువంటి దేవాలయం. మనం కనుక చూసినట్టయితే సింహాచలం అసలు అక్కడ వాతావరణమే మనకు తెలియజేస్తుంది. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఆ దేవాలయానికి వస్తారు. అందువల్లనే అక్కడ కొంచెం మనం కొన్ని విషయాలు సరి చేయలేకుండా ఉండే పరిస్థితి కూడా. అందువల్ల అటువంటి ఒక అందరికీ దగ్గరగా ఉండేటువంటి దేవాలయం నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైనది. దేవాలయంలో, దేవాలయ ప్రాంగణంలో జరగవలసిన సంఘటన కాదు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారంలో ఎవరు ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా సంయమనంతో వ్యవహరించండి. ఇది దేవాలయం విశ్వాసానికి, భక్తికి, శ్రద్ధకి సంబంధించినది. అక్కడ జరిగిన సంఘటన పట్ల అందరికీ కూడా బాధ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేయవద్దు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు. కాబట్టి దీన్ని మనము ప్రభుత్వంలో ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు రామతీర్థ విషయంలో ముఖ్యమంత్రి గారు మీరే ఇది కారణం అప్పుడు మేము అనలేదు. ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకొకరు కారకులు కారు. కాకపోతే ప్రభుత్వం స్పందించేటువంటి తీరు, నిర్ణయం తీసుకోవడము, అక్కడ ఏం జరిగింది, ఎవరిని ఏ రకంగా దండించాలి, లేకపోతే ఏ రకంగా చూడాలనే దానికి ఒక అవకాశం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం ఆ విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని మనం కోరుకుంటాం. అవును.
కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన అంతకుముందు జరిగినప్పుడు కూడా మేమే ముఖ్యమంత్రిని నువ్వు చేయించారు మీరే చేయించారని అడగలేదు. కాకపోతే ఎవరు చేసారో పట్టుకోమని అడిగాం. 1 కాకపోతే 2 కాకపోతే 3 కాకపోతే 200 సంఘటనలు జరిగితే 200 సంఘటనలప్పుడు ఏ రోజు ముఖ్యమంత్రి స్పందించలేదు. అవును, ఒక ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధినేతను కానీ మీరందరూ అప్పట్లో యాత్రలు చేశారు. మేము ఎందుకు ఏ రకంగా చూడాలి అంటే మాకు పార్టీతో ఏమీ సంబంధం లేదు, అంతే కదా. వ్యవహరిస్తున్న తీరును బట్టి మాట్లాడదాం. ఈ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దేవాదాయ శాఖను ఇప్పటి వరకు వారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో 2 సార్లు సమీక్ష చేశారు. తిరుపతి దేవస్థానం వాళ్ళు కూర్చోబెట్టుకుని 3 సార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేశారు. ఈ పని మీ 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు? చేసుంటే అవి జరుగుండేవి కాదు కదా. చెయ్యమని చెప్పాం మేము. ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి, మీరు మాట్లాడండి, మీరు స్పందించండి అని అడిగాం. హోంమంత్రి ఈ రోజు నిన్న హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మేము అప్పుడు ఆ హోంమంత్రి గారికి కూడా సలహా ఇచ్చాం. చిలకలూరుపేటలో క్రైస్తవుల శ్మశానానికి సంబంధించిన అంశం వస్తే నేరుగా హోంమంత్రి గారు అక్కడికి పోయి నేను ఉన్నాను మీ పక్షాలని ధైర్యం చెప్పినటువంటి హోంమంత్రి గారు మరి ఇన్ని రకాల దేవాలయ రథాలు తగలబెట్టినా విగ్రహాలు ధ్వంసం చేసినా ఒక్క దగ్గర కూడా హోంమంత్రి గారు ఎందుకు రాలేదండి? మీరు రండి, మీరు 5 కోట్ల మంది ఆంధ్రులకు హోంమంత్రి తప్ప ఏదో ఒక మతానికి లేదా ఒక సామాజిక వర్గానికి కాదు అనే విషయం అప్పుడు చెప్పారు. కాబట్టి మనము ఎప్పుడు ఏ రకంగా స్పందిస్తున్నామో, ఏ విషయాన్ని ఏ రకంగా చూస్తున్నామో, ప్రభుత్వం అనేది తూకం అది సరిగా ఉండాలి. రైట్. కాబట్టి మనం అది ఆశిస్తున్నాం. ప్రతిదీ రాజకీయం చేయటం, ప్రతిదీ దానివల్ల అంతేకాదు వ్యతిరేకత వస్తుంది. జరిగిన సంఘటన దురదృష్టకరమైనది, బాధపడుతుంది. జ్యోత్స్న గారు, ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటారు జగన్ వస్తున్నాడనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారట, ఉద్యోగాలు కూడా ప్రకటించారట. మరి ఇంకా మోడీ గారు 2 లక్షలు కూడా జగన్ వస్తున్నాడనే ఇస్తున్నారు అనలేదు. మరి ఎందుకు అనలేదు ఆ మాట? తిరుపతి ఘటనలో చంద్రబాబే దోషిట, ఒకటి తిరుపతి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు అప్పన్న గోడ కూలిన దానికి చంద్రబాబు బాధ్యత తీసుకుని రాజీనామా అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు చెప్పండి. అంటే ఒకటి తప్పు జరిగింది, దానికి బాధ్యులు ఎవరో, దానిలో అంబిగ్విటీ ఏం లేదు, చర్యలు ఉండాలి. చెప్పండి జోస్ గారు. ఋషి గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి, స్వామివారికి నా నమస్కారాలు, ప్రేక్షకులకి. ఇప్పుడు మొట్టమొదటిగా అయితే జరిగిన సంఘటన ఒక దుర్ఘటన. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. మేమందరం వాళ్ళతోటి నిలబడతాం. మన ఆప్తుల్ని కోల్పోయాం ఋషి గారు. వాళ్ళెవరో మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి తిరుపతిరావు అన్న గారికి తెలియదు, స్వామీజీ గారికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు. వాళ్ళెవరో మనకి పర్సనల్ గా తెలిసినటువంటి వ్యక్తులు కాదు, కానీ మన ఆప్తులే కదా, మన కుటుంబ సభ్యులే కదా. అలాంటి వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం ఎగ్జిబిట్ చేయాలి అంటే ఒక ఎంపతి ఎగ్జిబిట్ చేయాలి. అక్కడ ఒక కుటుంబం తన ఆప్తుల్ని కోల్పోయిందండి. ఒక కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయారు, ఒకటే కుటుంబంలో. ఇవన్నీ మనం చూస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా అయితే మనం రియాక్ట్ అవ్వాలి కదా, అయ్యో అనాలి కదా, అయ్యో పాపం వాళ్ళతో మనం నిలబడాలి కదా. అదే మా ప్రభుత్వం చేస్తోందండి. మొట్టమొదటిగా ఋషి గారు, నేను పాలిటిక్స్ మళ్ళీ మాట్లాడతా, ఒక 2 నిమిషాల తర్వాత నేను పాలిటిక్స్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డికి గుయ్యమనే సమాధానం కూడా ఇస్తాను. అది కాదు నేను ఇప్పుడు మాట్లాడేది. ఆ కుటుంబాలు ఎవరైతే తన ఆప్తుల్ని కోల్పోయారో, మేమెవరైతే మా ఆప్తుల్ని కోల్పోయామో, మేమందరం ఇవాళ రోజున ఆ కుటుంబ సభ్యులతో పాటుగా నిలబడుతున్నాం. వారికి న్యాయం జరగాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబాలని ఆదుకుంటున్నాం. రాష్ట్ర హోంశాఖ మార్చులు అనిత గారు అర్ధరాత్రి 3 గంటలకి సంఘటన జరగగానే అర్ధరాత్రి 3 గంటలకు అక్కడికి వెళ్ళి నిలబడి నిన్న రోజంతా కూడా షీ వాజ్ విత్ ద విక్టిమ్స్. కంటనీరు పెట్టుకున్నారు, ఎస్, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ హోమ్ మినిస్టర్, యాజ్ ద మినిస్టర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్టేట్, తనక్కడ నిలబడి క్షతగాత్రులకు సంబంధించినటువంటి వివరాలను తీసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ వైద్యం అందేటట్టుగా చేస్తూ, ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తూ, ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ మృతదేహాల్ని ఆ కుటుంబ సభ్యులకి అందించేంత వరకు తనక ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేదో ఇది నా పార్టీ అనో ఇంకోటో బోస్ట్ చేయట్లేదండి.
ఒక కుటుంబ సభ్యురాలిగా తను అక్కడ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంఘటన జరిగిన వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష అక్కడ తన ఇంట్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇమ్మీడియట్ గా ఒక ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. ఇమ్మీడియట్ గా ఒక కమిటీని వేశారు. నిజాలు బయటికి రావాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉండాలి అన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్స్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నా అండి. విజయనగరం జిల్లా నుంచి ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు తను సంఘటనా స్థలానికి వెళ్లారు, అక్కడ నిలబడ్డారు. హోంమంత్రి అనిత గారితో పాటుగా తను కూడా ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లారు, వాళ్ళకి తోడుగా అక్కడ నిలబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు తను 20 మొత్తం హీ వాజ్ విత్ దెమ్. అలానే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు. అలానే మీరు గమనిస్తే బీజేపీ నుంచి ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు అన్నయ్య గారు, ప్రతి ఒక్కళ్ళు అండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఇట్ ఈస్ అవర్ బేసిక్ డ్యూటీ టు స్టాండ్ బై ది విక్టిమ్స్. రాజకీయాల తర్వాత రాజకీయాలు చేసేటువంటి అడ్డగాడుదలకి, శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి రాబందులకే చెప్తున్నా, రాజకీయాలు తర్వాత మనిషి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టుక పుడితే ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు మొట్టమొదటగా మనిషిలా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో ఇందాక మీరు అన్నారు, జోస్న గారు నాకు అర్థం కావట్లేదు అన్నారు. రిషి గారు ఇన్ యువర్ అంటే ఐ నో యూ యాజ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి ఇలాంటి వ్యక్తిని ఎప్పుడన్నా మీరు చూసారా? పోనీ మీ కెరియర్ లోనే అడుగుతున్నానండి, మీ కెరియర్ లో ఇలాంటి ఒక వ్యక్తిని ఎప్పుడన్నా చూసారా? తను అధికార పక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయం మాట్లాడు, తను అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అంతర్వేదిలో రథం తగలబెట్టేస్తే ఏమన్నాడు? ఏముంది, ఏదో తేనె తుట్టే దానికి సంబంధించి ఏదో ఒక రాయి ఎవడో పిచ్చోడేశాడు, ఆ రాయి వల్ల ఇట్ట అయినట్టుంది మా తెలీదే అన్నాడు. మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి కార్యకర్తలు, ప్రజలు, స్వామీజీ లాంటి పెద్దలు, పూజ్యులు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఏం తమాషాలు ఆడుతున్నావా, దేవుడా ఇంకేమన్నా అనుకుంటున్నావా అని చెప్పి మనం గట్టిగా మాట్లాడితే ఆ రోజున తూతూ మంత్రంగా ఒక విచారణ చేస్తున్నాను అన్నాడు. రిపోర్ట్ ఏమైందండి తెలుసా మీకేమన్నా? తెలియదు. రామతీర్థం రాముల వారి తలని ఆ రోజున శిరచ్ఛేదం చేసినట్టుగా చేసి, ఇలా మీకు గుర్తుందా ఋషి గారు? ఆ పూజారి ఆ తలని ఇలా చేతిలో పట్టుకొని కంట నీరు పెట్టుకుంటూ నా రాముడికి ఈ ఘోష ఏంటి, నా రాముడేంటి ఇలా అయిపోయాడని అంటుంటే కనీసం సిగ్గుమాలిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి స్పందించాడండి. చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన ఆ రోజున అక్కడికి వెళ్ళాలి అని అంటే ఏం చేశారు? సిగ్గు లేకుండా లారీలు అడ్డు పెట్టాడు. మర్చిపోదాం అదంతా. అశోక్ గజపతి రాజు ఆయన వయసును కూడా, సరేలేండి వయసుకి ఎప్పుడు ఎవరికి గౌరవం లేదనుకోండి, ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు అక్కడ రామతీర్థంలో. నేను అదే చెప్తున్నాను. అదే మొన్నటి పోని అధికార పక్షంలో ఇవన్నీ విర్రవీగి చేశాడు అనుకుందాం, మొన్న ప్రతిపక్షంలోకి వచ్చే, ప్రతిపక్షం అని అనలేమండి, ఆయనకు ఆ హోదా కూడా లేదు, చచ్చి ప్రతిపక్ష సరే పార్టీ కదా, ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే హోదా కూడా నేను ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే ప్రజలు చీకొట్టి ఈడ్చి తన్నారండి. లెట్ మీ బి వెరీ క్లియర్ ఆన్ దాట్ ఋషి గారు. సో ఇవాళ తను అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఏం చేస్తున్నాడు? చిల్లర రాజకీయం చేస్తున్నాడు, శవ రాజకీయం చేస్తున్నాడు, మత రాజకీయం చేస్తున్నాడు. నువ్వు హిందువుల్ని కాపాడేవాడుగా, హిందూ ధర్మ పరిరక్షకుట మొన్న పెట్టారు వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్యాగ్ లైన్ తోటి. హిందూ ధర్మాన్ని అత్యంతగా కించపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు అప్పట్లో జ్యోత్స్న గారు అప్పట్లో కమిటీ వేశారు, సామరస్య కమిటీ అని. ఇది ఈ దాడులు జరుగుతున్నప్పుడు, ఇది 120 దాడులు జరిగినప్పుడు. నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు నేను ఒక స్టాంచ్ హిందూ, తిరుపతిరావు అన్నయ్య గారు అక్కడ ఉన్నారు, ఆయన ఒక స్టాంచ్ హిందూ, స్వామీజీ గారు ఉన్నారు, ఆయన ఒక స్టాంచ్ హిందూ. మేము ముగ్గురం కూడా ఏ రోజున కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గనక మనం తీసుకుంటే, వేరే మతాల గురించి మేము ఎప్పుడు కూడా కించపరుస్తూ మాట్లాడలేదు. వేరే మతాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని మేము ఎప్పుడూ కూడా చిన్నబుచ్చలేదే. రంజాన్ సమయంలో ఇఫ్తార్ పార్టీలు ఇస్తూ ఇఫ్తార్ కి సంబంధించినటువంటి నీతి నియమాల్ని, ఆచార వ్యవహారాల్ని కూడా పాటించాం మేము, ఒక పార్టీగా, ఒక రాజకీయ నాయకులుగా. నేను ఈ విషయం కూడా చెప్తాను. క్రిస్మస్ అయితే క్రిస్మస్ కి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీ హావ్ టు బి లైక్ దట్ కదా ఋషి గారు. అంతే కదా, అందరికీ మనకి ముస్లిం సోదరులు, మిత్రులు ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు.
నేను ఒక్కటే మాట చెప్తున్నాను రిషి గారు, జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు, ఎంత అంటే ఐ డోంట్ నో విచ్ రిలీజన్ హీ బిలాంగ్స్ టు ఆల్సో, సమ్ టైమ్స్ ఐ హావ్ టు సే దట్. ఎందుకు అనంటే అందరికి తెలుసు కదా ఓపెన్ గా ఆయన ఏ రిలీజన్ ఫాలో అవుతారు అనేది తెలుసా అండి మీకు? అంటే క్రిస్టియన్ రిలీజన్ ఫాలో అవుతారు కదా. అన్నాడా మళ్ళీ పోయి బుడుంగున నేను మునిగానన్నాడు, నేను హిందూనన్నాడు, నన్ను మించినటువంటి హిందూ లేదన్నాడు. అన్నాడా? పోనీ క్రిస్టియానిటీని ఏమన్నా ఉద్ధరించాడా? పోనీ చెప్పండి, అదన్నా చెప్పండి నాకు. పోనీ ఇవాళ రోజున నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కోట్ల మంది ఆంధ్రులకి నువ్వు రిప్రజెంటేటివా, లేకపోతే ఒక పర్టికులర్ మతానికి ఒక పర్టికులర్ కులానికో రిప్రజెంటేటివా? సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు సిగ్గు లేకుండా ఆ రోజున ఒంటరిగా వెళ్ళవే. మా ఆచార వ్యవహారాల్ని ఆ రోజున నువ్వు కామెంట్ చేశారు కూడా వీళ్ళు, మీకు గుర్తుందా? నేనెందుకు ఇవ్వాలి డిక్లరేషన్ ఇవ్వాలన్నాడు. లాంటి వాళ్ళు అవన్నీ కాదు, మీరైనా నేనైనా ఇన్నాళ్లలో మొట్టమొదటిసారి విట్నెస్ చేసిన కదా, ఎలా మర్చిపోతాం అంటున్నా. నేను అదే చెప్తున్నాను, కొడాలి నాని ఇవాళ హిందూ ధర్మ పరిరక్షకుడుగా కొత్త అవతారం ఎత్తాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, కొడాలి నాని అవాకులు చెవాకులు మాట్లాడినప్పుడు, లేదా భూమన కరుణాకర్ రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడినప్పుడు చెవుల్లో సీసం పోసు కూర్చున్నాడా, లేకపోతే కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నాడా, లేకపోతే నోటికి తాళం కప్పలేసి కూర్చున్నాడా? ఇవాళ వచ్చి నేను ఇంకో విషయం చెప్తున్నాను ఋషి గారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న దరిద్రం ఏంటో చెప్పంటారా మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో అక్కడ ఏదో ఒక చావు జరగాలని. అంటే అదే అంటే వరుస ఘటనలు చూస్తే బహుశా అంటే ఆయన కాదు, ఈ 4-5 సందర్భాల్లో ఆయన బయటకు వచ్చిన పరిస్థితి చూస్తే మరి అదే అలాగే ఉంది. అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, అది అతని ఇన్స్టింక్ట్ అండి. శవాన్ని చూస్తే మాత్రమే బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా దేనికి బయటికి రాడు. వచ్చి మీరు ఆ పక్కన విజువల్స్ లో వేస్తున్నారు చూడండి, పేపర్లు పట్టుకొని ఊగిపోతున్నాడు. ఏం ఊగుతావయ్యా అక్కడ? సిగ్గుండక్కర్లా? వెళ్ళింది ఎందుకు నువ్వు? కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తానని వెళ్ళావు. ఏం చేయాలి నువ్వు? వెళ్ళి పరామర్శించాలి, ఆ కుటుంబానికి అండగా నిలబడాలి, లేకపోతే ఆ కుటుంబాన్ని నువ్వు అడగాలి ఏం జరిగింది అనేటువంటిది. అదేమీ మాట్లాడకుండా బయటకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తాడేంటి? ప్రమాదంగా చూడడం, ప్రమాదంలో ఉన్న బాధితులకు బాసటగా నిలబడడం, వాళ్ళ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పడం కొంతమందికి తెలియదు, చేత కాదు. ఒకవేళ చెప్పాలన్నా కూడా అక్కడ రాజకీయం చేయడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి అసలు చెప్పరు. అది జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడు కానీ. కచ్చలూరు ప్రమాద ఘటన, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 68 మంది చనిపోయారు. ఎల్జీ పాలిమర్స్ 10 మంది చనిపోయారు. పులివెందుల అక్రమ మైనింగ్ 10 మంది చనిపోయారు. ఎల్జీ పాలిమర్స్ ఇంకొక మంది చనిపోయారు. నాటుసారా జంగారెడ్డిగూడెం ఘటన 26 మంది చనిపోయారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే, అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు, ఇలా ప్రతి అంశంలోనూ కూడా అనేక మంది చనిపోయారు, లేకపోతే మరో రకంగా నష్టం జరిగింది. తిరుపతిరావు గారు, అంటే ఇవన్నీ మనం ఇంతకుముందు అనుకున్నాం, కన్వీనియంట్గా మర్చిపోతారా, లేకపోతే అలా ఏమన్నా ఒక మెకానిజం ఉంటుందా? గతంలో ఏం జరిగాయో గుర్తురాని ఒక మెకానిజం ఏమన్నా ఉంటుందా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్లో? గారు ప్రత్యేకించి పూజ్య కమలానంద భారతి స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఋషి గారు నిన్న ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉత్తరాంధ్ర ఇలవేల్పు, మేము సింహాద్రి అప్పన్న అని పలకడం చేతకాక సింహాద్రి అప్పన్న అంటాం మా ప్రాంత ప్రజలందరం కూడా. ఆ ఇలవేల్పు నిన్న జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండగ మా ప్రాంతానికి. సరే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు వస్తారు, అది వేరే అంశం. అయితే మా ప్రాంతానికి ఇంకా చెప్పాలంటే నిన్న పండగకి ముందు 2 రోజుల ముందు, అంటే నిన్న మొన్న కాక అంత ముందు రోజు మా గ్రామాల్లోనూ మా ఇళ్లలో ఆ స్వామి వారికి పానకాయలు సమర్పించడం అని ఒక కార్యక్రమం కూడా చేస్తాం దీని ముందస్తుగా. అంత ఎక్కువగా ఉన్నటువంటి పండుగ నిన్న. దురదృష్టం, గోడ కూలటం, వర్షాలు, భారీ వర్షానికి అది అంటే కన్స్ట్రక్షన్ లో లోపం ఉందా లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్, ఎందుకంటే అది కొండ మీద, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కండిషన్ ఒకలాగా ఉంటుంది, కొండ మీద ఉన్నటువంటి కండిషన్ ఒకలాగా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఏదైనా ఇంజనీరింగ్ తప్పిదం జరిగిందా, ఇవన్నీ వేరే అంశం. అయితే ఏదైనప్పటికీ అందులో మరణించినటువంటి 8 మంది వ్యక్తులు, వారు మా ప్రాంత వాసులు, వారి తాలూకు ఆత్మలు
శాంతించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, క్షతగాత్రులు వెంటనే వారికి వైద్యం అందింది, ఇప్పుడు కోలుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వారు కూడా ఇంకా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా భగవంతునికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి వచ్చారు. సరే, చాలా సందర్భాల్లో రాలేదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, అధికారం లేనప్పుడు కూడా. నిన్న కూడా నేను ఇంకో విషయం కూడా మీకు ఇక్కడ కోట్ చేస్తున్నాను ఋషి గారు. నిన్న విశాఖపట్నం వచ్చి కూడా గత వారం రోజుల క్రిందట ఏదైతే తీవ్రవాదుల దాడిలో జమ్మూ కాశ్మీర్ లో మరణించినటువంటి మా విశాఖ వాసి చంద్రమౌళి గారిని అందరూ పరామర్శించారు, కానీ వారు ఇప్పుడు వరకు పరామర్శించినటువంటి పాపం నిన్నైనా పోనీ ఈ సందర్భంగా వచ్చాడు కదా, ఒకసారి ఇలా కుటుంబాన్ని పరామర్శించినట్లయితే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబానికి ఏదో ఒరుగుతుందని కాదు, కనీసం ఈయన ఆలోచన రాజకీయాలకు అతీతంగా కాసేపు ఆలోచిస్తాడన్నట్టు. అక్కడికి వస్తే చంద్రబాబుని తిట్టడానికి అవకాశం ఉండదని రాలేదేమో బహుశా. నేను ఆ యాంగిల్లో చెప్పట్లేదు. వస్తే మాలాంటి వాళ్ళం భావించే వాళ్ళం ఈయనకి రాజకీయాలకు అతీతంగా కూడా కొన్ని పరామర్శలు చేస్తాడు, కేవలం రాజకీయాలకే కాదు మానవతా దృక్కోణంతో కూడా కొన్ని పరామర్శలకు వెళ్తాడని చెప్పి సంతోషించే వాళ్ళం. అది కూడా చేయలేదు, ఇంతదాకా వచ్చాడు కదా, అది జరగలేదు. ఒకటోది. రెండోది, ఖచ్చితంగా జరిగినటువంటి తప్పిదాన్ని తప్పించుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఆ స్థలంలో ఉన్నటువంటి హోంమంత్రి గారి దగ్గర నుండి అందరూ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, ఎందుకంటే పొద్దున్నే ప్రోటోకాల్స్ టైంలో దేవుడిని దర్శించుకోవడానికి ఒక 2 గంటల సమయం ఉంటుంది. ఆ సమయానికి అక్కడ ఉన్నారు. మా విష్ణు కుమార్ రాజు అయితేనేమి, మా పివిఆర్ మాధవ్ గారు అయితేనేమి. అయితే నేను కూడా ఆ సమయానికి అక్కడ ఉండాల్సింది, బట్ నేను వెళ్ళడానికి అవకాశం లేక నేను వెళ్ళలేకపోయాను. ప్రస్తుతం కూడా విశాఖపట్నంలో ఉన్నాను నేను, పార్టీ పనుల నిమిత్తం, ఇతర సొంత పనులు. ఎందుకంటే ఉత్తరాంధ్ర మాకు ఎక్కడున్నా ఒకటే కాదు. అయితే మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలో ఉండేటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాలేదు అనేసి అనే అంశాలు మేము కూడా వదిలేసి నిన్న వచ్చినందుకు మేము సంతోషిస్తాం. కానీ దాన్ని మళ్ళీ రాజకీయ కోణంలో చూడటం, పరిహారం తక్కువగా వచ్చింది, ఎక్కువ ఇవ్వమని చెప్పేసి అడగండి. ఇంకొక విషయం, ఇక్కడ పరిహారం విషయంలో కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఉన్నటువంటి పరిహారానికి ఇప్పుడు పరిహారానికి కంపేర్ చేస్తూ మేము అప్పుడు ₹1,00,00,000 ఇచ్చాం. దట్స్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్. వాళ్ళు అంటే నేను ఇక్కడ ₹1,00,000 ఇవ్వద్దు అని చెప్పట్లేదు, నేను అసలు సందర్భ సహితం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కి ఇవాళ జరిగినటువంటి ఒక దేవస్థానంలో దేవుని సన్నిధిలో జరిగినటువంటి యాక్సిడెంట్ కి, అంటే మనకు ఒకటి ఉందన్నమాట, బోడిగుండికి మోకాలికి ముడి పెట్టడం అనే సందర్భం. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం నేను ఇంకా ప్రశ్నిస్తాను. మీరు నిజంగా ఇందాక స్వామీజీ కూడా చెప్పారు 200 పైచీలకి అని చెప్పేసి, మా దగ్గర ఖచ్చితమైనటువంటి లెక్క ఉంది. మేజర్ దేవాలయాలపై జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ 227 ఇన్సిడెంట్స్ మేము కౌంట్ చేశాం డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో 227 వరకు కౌంట్ చేసాం. మరి మిగిలిపోయేవేమో మేము చేయలేకపోయాం, ఎందుకంటే మాకు అతీతం అయిపోయా కౌంట్ చేయడం కూడా. ప్రతి రోజు 50 3 రోజులకు ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలు. సరే, మేజర్ ఇన్సిడెంట్స్ అంతర్వేద రథం కాలిపోవడమే. అంతకు ముందు జరిగినటువంటిది ఏదైతే ఇందాక మా సోదరి జ్యోత్స్నా గారు కూడా ప్రస్తావించారు, ఏదైతే మా రామతీర్థాల సంఘటన సంబంధించి అంటే అది జరిగినటువంటి రాముడి శిరఛేదనం. ఇక్కడ నేనేమి మనుషుల జీవితాలు తక్కువని కూడా నేనేమి మాట్లాడట్లా. సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి శిరఛేదనం జరిగినటువంటి సందర్భంలో మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. మాతో పాటు అక్కడ దగ్గరలో అట్లా కాదు, ఇక్కడ ఒకటి ఉంది తిరుపతిరావు గారు, రాముణ్ణి భగవంతుడిగా చూస్తే ఒకలాగుంటుంది, కేవలం అదొక రాతి బొమ్మలాగా చూస్తే మరొకలా ఉంటుంది అన్నారు కదా ఆ పార్టీలో నాయకులు కూడా, నల్లరాతి బొమ్మలని. అంటాడు ఇంకా ఘోరమైనటువంటిది ఏముంది, విగ్రహం కాకపోతే ఇంకో విగ్రహం పెడతామన్నటువంటి మహానుభావుడు, అదే అంటున్నా, కాకపోతే ఇంకో విగ్రహం పెడతామని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావులు అలాగే ఒక విగ్రహాన్ని పెట్టారు. అయినప్పటికీ మేము ఆ విగ్రహారాధన కూడా మానలేదు, చేస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఇటువంటి అంటే ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు మేము కిందకి వస్తే మళ్ళీ మీదకి వెళ్ళలే,
ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులు నాతో సహా. కానీ మా ఎన్టీఆర్ గారు అక్కడే ఉండిపోయారు కాబట్టి ఆయన దించలేకపోయారు. 3 రోజుల పాటు ప్రయత్నం చేశారు, అవ్వలేదు అప్పుడు. ఎస్, కాబట్టి ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం ఒకవైపు నీ వెనకుంటే, ఇవాళ వచ్చినటువంటి నేను రావడంలో మేము తప్పట్టట్లేదు, ఖచ్చితంగా అది ఒక అంటే దురదృష్టకరమైనటువంటి. తిరుపతిరావు గారు మీరు అంటున్నారు కానీ నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే రావడం వెనకాల ఇదే ప్రధానమైన ఎజెండా అనిపిస్తుంది. అంటే అక్కడికి వచ్చి జ్యోత్స్న గారు ఒక్క నిమిషం ఎందుకంటే ఈ ఒక హిడెన్ ఎజెండా, ఒక రాజకీయ ఎజెండాతో ఒక జరిగినటువంటి దుర్ఘటన, అది కూడా ఒక పుణ్యక్షేత్రంలో జరిగింది. ఒకవైపు ఆ దుర్ఘటన జరిగి అనంతరం కూడా అక్కడ మళ్ళీ వేలాది మంది భక్తులు నిన్న దేవదేవుడు అంతా అంటే ఎంత వార్ ఫుటింగ్ జోన్ లో చేశారంటే అభినందించాలి నిజంగా. అంటే మంత్రి అక్కడ ఉన్నారు, వారు సుమారు 2-3 గంటల్లోనే అనుకుంటా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చి దర్శనాలు కొనసాగించారు. కేవలం 1.5 hours చేసిన ఆరోపణలు అంటే ఎక్స్గ్రేషియా విషయం మీద చేసిన ఆరోపణల మీద నాయుడు అనౌన్సెస్ 1 crore ఎక్స్గ్రేషియా ఫర్ కిన్ ఆఫ్ డిసీజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మా యూనిట్ బ్లాస్ట్. ఇది ఎప్పుడంటే ఆగస్టు 2024లో అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ లో ముఖ్యమంత్రి వెళ్లి పరామర్శించి అక్కడ డిసీజ్డ్ కి ₹1 కోటి పరిహారం ప్రకటించారు, గాయపడిన వారికి 50 లక్షలు ఇవ్వని. అంటే నేను కొన్ని చదవడానికి ప్రయత్నిస్తే ఇండస్ట్రియల్ కి సంబంధించి జరిగిన యాక్సిడెంట్స్ డెత్స్ లో దెర్ ఇస్ ఎ ప్రాపర్ క్లియర్ ప్రోటోకాల్ ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం ఫాలో అవుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ₹1 ఇచ్చా మళ్ళీ వచ్చాక మిగతా ఇస్తా అని చెప్పడం కాదు, అక్కడ ఉంది క్లియర్ గా. జ్యోత్స్న గారు అంటే ఇక్కడ ప్రమాదాన్ని కూడా రాజకీయంగా ఎలా వాడుకోవాలని బహుశా కొంతమందికి చేతన అవుతుందేమో, అది దాని గురించి మనం ఏం చెప్తాం. తర్వాత నాకు ఈ లిస్టు చాలా పెద్దదే ఉంది, 200-250 మన తిరుపతిరావు గారు చెప్తున్నారు. కొన్ని అంటే అంతర్వేది, రామతీర్థం, తర్వాత నంది విగ్రహం ధ్వంసం, కాశీశ్వర స్వామి ఆలయం ధ్వంసం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజమండ్రి, కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు చోరీ, పిఠాపురం ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీకృష్ణుడి ఆలయంలో రక్తం మాంసం. అంటే ఒక్కటి కాదు, తిరుమలలో అన్య మతానికి సంబంధించిన ఫోటోలు అమ్మడాలు, ప్రచారాలు, అవన్నీ ఇప్పుడు ఏం లేవు కదా. అప్పుడు జరిగినప్పుడు ఇంకోటి కూడా మీ ఇద్దరి మీద కూడా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కూటమి ప్రభుత్వంగా. మరి అప్పుడు జరిగిన ఘటనలకి బాధ్యులు ఎవరు జ్యోత్స్న గారు? వాళ్ళ మీద చర్యలు ఉండవా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అప్పుడు కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా భక్తులవి. ఆ కేసులు వ్యవహారాలు ఏమయ్యో తేల్చాలి కదా. తప్పకుండా రిషి గారు, వాటికి సంబంధించినటువంటి ఆ ఎంక్వైరీ నడుస్తుంది. ఖచ్చితంగా దోషులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది, అందులో డౌట్ లేదు. దట్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. లీగలీ దాని మీద ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నాం. అయితే మీరు ఇందాక అడిగినటువంటి ఒక ప్రశ్న, ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రమాదాలని కూడా రాజకీయం చేయొచ్చు అనేటువంటి థాట్ ప్రాసెస్ కొంతమందికే ఉంటుంది అని. రిషి గారు నేను చాలా సందర్భాల్లో కోట్ చేశాను, మళ్ళీ కోట్ చేస్తాను. దో ఇది కొంచెం ఆఫ్ ఇదైనా మనకి మహేష్ బాబు గారిది ఒక సినిమా ఉంటుందండి, స్పైడర్ సినిమా. ఆ సినిమాలో ఏముంటుందంటే విలన్ అనేవాడు పక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడ నిలబడి సైలెంట్ గా ఆనందపడుతూ ఉంటాడు. బయటకు మనకు చూసే వాళ్ళకి అతను ఆనందపడుతున్నాడు అనే విషయం అర్థం కాదు, వాడు సైలెంట్ గా ఆనందపడుతూ ఉంటాడు ఆ విలన్. కానీ అతనికి కాదు, అందులో అతనికి ఒక సైకిక్ ప్రాబ్లం, హి బిహేవ్డ్ లైక్ ఎ సైకో. నేను లెట్ మీ కమ్ టు ద పాయింట్. నేను ఏమంటున్నా అంటే కనపడ్డానికి అతను ఏదో ఆనందపడుతున్నట్టుగా కనపడ్డు, కానీ అలాంటివి జరగాలని కోరుకొని అలాంటివి చేసి అక్కడికి వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఏడుపులు అతనికి వినసొంపుగా ఉంటాయి, అతనికి అవి శ్రేణానందకరంగా ఉంటాయి. ఆహా నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ అనుకుంటాడు. అలాంటి ఒక సిమిలర్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిదేమో అని నాకు కొన్ని సందర్భాల్లో అనిపించిందండి. ఎందుకనంటే ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అవును, ఒక ప్రమాదంలో ఒక ఉగ్రదాడిలో చనిపోతే వచ్చి పరామర్శించడానికి ఇతనికి తీరిక లేదు. అంతెందుకండి, తాడేపల్లి ప్యాలెస్ కి ముందర ఒక క్యాండిల్ మార్చ్ పెడితేనే బయటికి రాలా మహానుభావుడు. ఒకటి అబౌట్ విజిటింగ్ ద విక్టిమ్స్, ఒక క్యాండిల్ మార్చ్. మన అందరం కూడా ఎక్కడున్నామో అక్కడ, ఇప్పుడు మీరు మీ వర్క్ లో ఉన్నా, నేను నా వర్క్ లో ఉన్నా, ఎవరు ఏ వర్క్ లో ఉన్నా, అయ్యో నా తోటి భారతీయుడిని నేను ఇవాళ కోల్పోయానే అనేటువంటి ఒక బాధ, రక్తం మరిగిపోతున్నా ఆ ఘటనతో అందరం బయటకు వచ్చాం, ఏదో ఒక రకంగా మన బాధను వెళ్ళగక్కున్నాం. ఈ మహానుభావుడు తాడేపల్లి ప్యాలెస్ కి బయట అండి రోడ్డు మీదే వాళ్ళు ఒక క్యాండిల్ మార్చ్ చేస్తే దాంట్లో కూడా రాలా. సరే, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రిషి గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడి అతను ఏదో పెద్ద వాళ్ళ రోజున పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేయాలని చెప్పితే నాకు లేదండి. ఎందుకో చెప్తున్నాను వినండి. అతని ఉద్దేశమే ఇది, వస్తాడు
అడ్డమైన మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. తర్వాత మనం కూర్చొని ఏంటి ఇట్ట మాట్లాడాడు, ఏంటి ఇట్ట చేశాడని మనం ఎందుకు సార్ మాట్లాడుకోవాలి చెప్పండి నాకు. ఇవాళ నేను దేని గురించి అంటే మాట్లాడదలుచుకుంటున్నాను ఒకటి ఉంటుంది కాదు ఇంకొక విషయం మీరు చెప్పే ఉంది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే కొంతమంది దాన్ని నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఐ అండర్స్టాండ్ దట్. అందుకే నేను దాన్ని కట్ చేస్తూ నేను మీకు నిజమేంటో చెప్తున్నాను. ఇవాళ ఇంత మనం మాట్లాడుతున్నాము, నిన్న జరిగింది ఏంటో నేను మీకు చాలా క్లియర్ గా చెప్తాను. హోంమంత్రి గారు అక్కడ ఉన్నారు, చేశారు. తను మా మంత్రులు అక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, ఎంపీలు అక్కడ ఉన్నారు, కార్యకర్తలు అక్కడ ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ దేర్ ఆన్ ది గ్రౌండ్. నేను మీకు కొంతమంది విషయాలు చెప్తానండి. అంటే అన్సంగ్ హీరోస్ అంటాం వీళ్ళని మనం. చాలా సందర్భాల్లో ఉంటారు. వైజాగ్ వాలంటీర్స్ అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని పిల్లల్ని యంగ్స్టర్స్ ని వాలంటీర్లుగా అక్కడ పెట్టామండి. పెడితే అందులో ఒక పిల్లవాడి తల్లిదండ్రులు 300 రూపాయల క్యూ లైన్ లో వాళ్ళు ఉన్నారు. ఆ వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఆ క్యూ లైన్ లో ఉన్నారు. వాళ్ళకి ఏమైందో తెలియదు. ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ కూడా ఆ పిల్లాడి సహా కార్యక్రమాల్లో పాల్గొన్నాడండి. అదండి మానవత్వం, అదండి మనిషి లక్షణం. మీరు చెప్తుంటే నాకు రాజకీయం చేసేవాడు కాదు, రాజకీయం చేసేవాడు కాదు. నేను అదే చెప్తున్నానండి. నేను అదే చెప్తున్నాను. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఆ విషయం మా వాళ్ళు చెప్పంగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పసి పిల్లవాడు పాపం తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ నిలబడి తోటి వాళ్ళకి సహాయం చేస్తున్నాడే, తోటి వాళ్ళకి బాధ కలగకూడదని తన బాధని దిగమింగుకుని ఏడుస్తూ కూడా పనిచేస్తున్నాడే. అది కదండి మనిషి లక్షణం. దాన్ని తీసి పక్కన పెట్టేశారు. సార్ నేను ఇంకొక విషయం చెప్తాను. మా ప్రభుత్వంలో ఇక్కడ నేను ఒక మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. తిరుపతిలో ఘటన జరిగితే మేఘాల మీద మంత్రులందరూ అక్కడికి వెళ్లారు, ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్లారు, టీటీడీ చైర్పర్సన్ అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే క్షతగాతులతో వాళ్ళు నిలబడ్డారు వాళ్ళకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం సారీ చెప్పాడు, ఆయన బాధ్యత తీసుకుని. నేను అదే చెప్తున్నాను, కమింగ్ ఆల్ టు దాట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది. మేము వీఆర్ నాట్ షైయింగ్ అవే అండి. మేము ఎక్కడికి పారిపోవట్లేదు. నిజంగా కూడా నిన్న ఘటన జరిగిన వెంటనే ఏదో ఒక కండోలెన్స్ మెసేజ్ ఇచ్చేసి పక్కన జరిగిపోవచ్చు. అనిత గారైనా, కొండపల్లి శ్రీనివాస్ గారైనా, భరత్ గారైనా, లేకపోతే రాజు గారైనా, లేకపోతే విజయ్ గారైనా ఎవరైనా పక్కకు జరిగిపోవచ్చు. ఎవరు పక్కకు జరగల, నిలబడి అక్కడ ఆ క్షతగాత్రులతోటి వాళ్ళు నిలబడ్డారు, ఆ విక్టిమ్స్ తోటి వాళ్ళు నిలబడ్డారు. నేను ఇలానే ఇంకొక విషయం చెప్తాను చూడండి. తిరుపతిలో కూడా అదే చేసాం. మేము ఒకటి చెప్తున్నాం, రాజకీయం చెయ్యాలి అనుకుంటే అది వాళ్ళ ఐ థింక్ చాలా డిస్గస్టింగ్ నేచర్ అండి. అది కాదు. ఒకటి చెప్తా, ఒకటి తిరుపతిరావు గారు ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పిన దాన్ని బట్టి కూడా, అంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు ఆయన వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే దేనికోసం మనకు తెలుసు కదా. కానీ రాష్ట్ర ప్రజలకి గతం మర్చిపోతారా? మర్చిపోరు కదా. వాళ్ళకి గుర్తుంటాయి కదా. ఇందాక మీరు చెప్పిన ఘటనలు కోట్ చేసినవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి కదా. దాని రిజల్టే కదా మొన్న ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా వాళ్ళు బేరేజ్ చేసుకుంటారు. ప్రభుత్వం ఏం చేస్తోంది, ఈయనే వచ్చి మాట్లాడుతున్నాడని. కాదా తిరుపతిరావు గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరు ఏది మర్చిపోయే పరిస్థితి ఉండదు. అందులో ఒక అనుభవం, ఒక 5 సంవత్సరాలు పాటు ఏదైతే ఎంజాయ్ చేసినటువంటి అనుభవాలు అంత ఈజీగా మర్చిపోవడానికి ఎవరు మర్చిపోలేరు కదా. అదే సందర్భంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి అంశం నేను చెప్తాను. వాస్తవానికి వాళ్ళు కట్టింది మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం సమయంలో అయినప్పటికీ కూడా ఈ కాంట్రాక్టు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇంకా అఫ్ కోర్స్ దర్యాప్తులో బయటికి రావాలి. అవును, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది అప్రూవల్స్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చివరి రోజుల్లోనే జరిగినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. ఓకే, అంతేకాదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తాను. ఏదైతే 48 గంటల సమయంలో నిన్న దుర్ఘటన జరిగినటువంటి దగ్గర నుండి 48 గంటల సమయంలో ప్రధానమంత్రి గారు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి పునర్నిర్మాణ సభకి వస్తున్నటువంటి తరుణంలో ఇది జరిగింది అనేసి అంటే కూడా మళ్ళీ అక్కడ కుట్రకోణం మీద కూడా దర్యాప్తు జరగాల. ఎందుకంటే అంత ఆశామాషిగా తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని కోణాలు మీరు అంటుంటే నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను తిరుపతిరావు గారు, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు తిన్నాదని ఈవో, అంటే నేను ఇప్పుడు విచారణ కమిటీ రాకుండా ఏం నిర్ధారించకూడదు, కానీ అనుమానాలు వస్తున్నావు చెప్తున్నా. అంటే ఆ యాంగిల్ కూడా దర్యాప్తు జరగాలి. అంటే ఒకవేళ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏమన్నా జరుగుతున్నాయా కొన్ని, ఎందుకంటే అధికారులు ఇంకా లాయల్టీస్ మిస్ అవట్లా. అదే నేను అదే అంటున్నాను.
కుట్ర కోణం ఉందా అనే విషయంలో కూడా దర్యాప్తులో తేలాలి, ఛేదించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. Right. ఎందుకంటే సరే ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఆ సందర్భం ఒకటి మెయిన్ ఇక్కడ డిమాండ్ చేస్తుంది ఆ డౌట్ కి. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజులు వస్తాయి తిరుపతి రావు గారు రావాలి. దాని మీద ఒకటి ఏంటంటే ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఒక ఇండికేషన్, ఒక మెసేజ్ అయితే పంపించాలి. తిరుపతి రావు గారు, జ్యోత్సన గారు క్లోజ్ చేద్దాం. సో కాకపోతే ఒకటి అండి, ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే ప్రాణాలు కోల్పోయినప్పుడు కనీసం మనకి మనుషులుగా ఒక బాధ ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది, ఒక బాధ్యత తీసుకోవాలనే ఒక స్పృహ ఉంటుంది. కానీ దాన్ని కూడా ఇక్కడ నాకు ఏం దొరుకుతుంది, రాజకీయం చేస్తాను చంద్రబాబు నాయుడు మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఇంకోళ్ళ మీద అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి